మీద మాట్లాడడానికి టీడీపీ ఎంపీ శివప్రసాద్ గారు చిత్తూరు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి శివప్రసాద్ గారు. నమస్కారమ్మా. శివప్రసాద్ గారు, నిజంగా పట్టపగలు ఒక మేయర్ దంపతుల మీద జరిగిన దాడి చూస్తుంటే నిజంగా ఇక మిగతా ప్రజల పరిస్థితి ఏంటి అనే విధంగా తయారైంది. అసలు ఏ యాంగిల్లో జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఇది పొలిటికల్ యాంగిలా లేదంటే కుటుంబ కలహాలే అనుకుంటున్నారా? అన్ని రకాలుగా ఆలోచించాలమ్మా దీన్ని. ఎందుకంటే ఒకటని చెప్పలేము, పాలిటిక్స్ అని చెప్పలేము, కుటుంబ కలహాలని చెప్పలేము, తర్వాత వ్యక్తిగతంగా ఏమన్నా ఒకరు పగలేమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. కాకుంటే ఇన్సిడెంట్ లో ఇప్పుడు మేమంతా షాక్ అయి ఉన్నాం కాబట్టి కరెక్ట్ గా ఏ విషయాన్ని కూడా చెప్పలేము. కొన్ని గంటల తర్వాత అన్ని పరిశీలించిన తర్వాత ఏదైనా ఒక అనుమానం రావచ్చని అనుకుంటున్నాను. మేము అందుకే ఆన్ ది వే ఉన్నాను. నేను చంద్రగిరి నుంచి బయలుదేరాను. నేను వెళ్ళిన తర్వాత అక్కడ పరిశీలించి అన్ని తెలుసుకున్న తర్వాత మీకు చెప్తానమ్మా. మీకు అంటే ఈవిడ అనురాధ గారు కానీ, అనురాధ భర్త మోహన్ గారు కానీ ఎప్పటి నుంచి పరిచయం ఉన్నారు? వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ఎలా ఉంటాయి? ప్రజలకు చేరువలో ఉంటారా? వాళ్ళకి ఏమైనా కుటుంబ కలహాలు ఉన్నాయా? వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? అమ్మా, నాకు వాళ్ళు ఈ మేయర్ అయిన తర్వాతనే బాగా పరిచయం వాళ్ళు. ఎందుకంటే నేను అక్కడ ఎంపీగా, ఆమె ఒక మహిళా మేయర్ గా. చిత్తూరులో ఏమైందంటే జడ్పీ చైర్పర్సన్ మహిళ అయింది, ఎమ్మెల్యే మహిళ అయింది. వీళ్ళు ముగ్గురు అక్కడ కలిసి చాలా యాక్టివ్ గా పనిచేశారు. మహిళలు ఏం చేస్తారు అనుకునేది కాకుండా చాలా గొప్పగా ఆదర్శంగా ఉన్నారు వాళ్ళు. అందులో మేయర్ గారు చాలా 24 గంటలు పనిచేశారు. తక్కువ ఉన్నామే, కష్టాలు పడి అన్ని తెలుసుకున్నామే. ఒకప్పుడు ఒక బోరు వేసుకోలేని పరిస్థితిలో నాకు పరిచయం అయింది ఆమె. బోరు వేసుకోవాలంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యర్థులంతా బోరు వేయనీయకుండా చేస్తున్నారని నా దగ్గరికి వచ్చేదామె. ఆ విధంగా పరిచయం అయ్యి అటువంటి ఆమె మేయర్ అయింది. మేయర్ అయిన తర్వాత అలాంటి కష్టాలేమి లేకుండా అందరు ప్రజలకి పనులు చేయాలని ఒక చాలా సీరియస్ కాన్సెప్ట్ ఉన్నామే. అలాగే చేస్తూ ఉండింది కూడా. ఈ రోజు కూడా చూడండి, ఇంత వర్షంలో కూడా పోయి ఆఫీస్ లో కూర్చొని పనులు చేయాలనే ఒక తపన ఉన్నటువంటి ఒక మహిళని ఈ విధంగా చేయడం బాగలేదమ్మా. ఖచ్చితంగా. అంటే సీఎం సొంత జిల్లా, అదే విధంగా టీడీపీ మేయరు, మహిళా మేయరు ముఖ్యంగా ఆమె మీద ఇంత దారుణంగా అదే జిల్లాలో జరగడాన్ని అసలు ఇక మిగతా నేతలకి, మిగతా వాళ్ళకి కూడా ఒక భయభ్రాంతులు గురి చేసే అంశంగా కనబడుతోంది. మీరైతే ఏమనుకుంటున్నారు? అదేనమ్మా, దీని మీద చాలా సీరియస్ గా చేయాలి. ఎవరు హంతకులను పట్టుకోవాలి. దీన్ని అంత ఈజీగా వదలకూడదు. ఇది చిన్న విషయం కాదు, చాలా దారుణమైనటువంటి విషయం. ఇది శాంతి భద్రతల విషయం ఇది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హై అలర్ట్ తో అన్ని విషయాలు, అనుమానం ఉన్న ప్రతి వ్యక్తిని పట్టుకొని దీంట్లో నిజమైన హంతకులు ఎవరో తేల్చి ఏ విధంగా జరిగిందని తెలియజేయాలి. లేకపోతే ప్రజల్లో చాలా భయాందోళన జరుగుతాయి. అయితే ఇక్కడ ఒక విషయం అండి శివప్రసాద్ గారు, ఒక ఎంపీని కలవడానికో, ఎమ్మెల్యేని కలవడానికో, మినిస్టర్ని కలవడానికో చాలా చెక్కింగ్స్ ఉంటాయి, పర్మిషన్స్ ఉంటాయి. బట్ జిల్లా స్థాయి నేతల్లో ఒక మేయర్ స్థాయి వ్యక్తిని కలవడానికి, లేదంటే జిల్లాల్లో ఉన్న ఇలాంటి నేతలను కలవడానికి మాత్రం చెక్కింగ్స్ లేకపోవడం ఏంటి? ఒక ముగ్గురు బుర్కాల్లో జెంట్స్ వెళ్ళి గన్స్, కత్తులు పెట్టుకొని సొంత ఆఫీస్లోనే కాల్చారు అంటే ఎంత సెక్యూరిటీ లోపం, ఎంత ఘోరంగా ఉన్నది అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది కదా. అదేమ్మా, వాళ్ళకు కూడా గార్డు ఉందమ్మా, వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉంది. మరి ఏమైనారు వీళ్ళు? అదే పోయి పర్సనల్ గా తెలుసుకోవాలి. ఎందుకంటే దీన్ని అంత వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉంది. సెక్యూరిటీ ఉన్న వాళ్ళు ఏమైనారు? వాళ్ళకి కూడా దాటి వీళ్ళు ఎలా వెళ్ళగలిగారు వీళ్ళు అనేది కూడా తెలుసుకోవాలమ్మా. దీన్ని జరిగిన తర్వాత హలో, సొంత జిల్లా ఎంపీగా మరి మీరు చంద్రబాబుతో మాట్లాడారా? ఏం డెసిషన్ తీసుకోబోతున్నారు? ఎలాంటి స్టెప్స్ ఉండబోతున్నాయి దీని మీద? అక్కడ చేరుతాను. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మేము బ్రీఫ్ చేయడం జరుగుతుంది మా సీఎం గారికి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం అమ్మా. నమస్కారం.